ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది రాక్ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. నాకైతే పర్లేదు అనిపించింది ఈ సిరీస్. ఒక రాత్రి ఇద్దరు చిన్నపిల్లలు అకస్మాత్తుగా కనిపించకుండా పోతారు. నెక్స్ట్ డే వారి డెడ్ బాడీస్ అత్యంత దారుణమైన స్థితిలో కనిపిస్తాయి. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు అన్నదే మిగిలిన రాక్ కథ. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీ విషయానికి వస్తే పాతాల్లోక్ ఫేమ్ ప్రసిద్ధ్ రాయ్ ఈ సిరీస్కి డైరెక్టర్. 1978లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగబిల్లా కేసు ఆధారంగా తీశారు ఈ సిరీస్. ఈ కథ 1978 ఢిల్లీ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి అశోక్ అరోరా కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు సుమన్ మరియు సాహిల్. ఒక రాత్రి ఈ ఇద్దరు పిల్లలు మిస్ అవుతారు. వారి కోసం సిటీ మొత్తం వెతుకుతున్న సమయంలో నెక్స్ట్ డే ఇద్దరు అత్యంత దారుణంగా హత్య చేయబడి కనిపిస్తారు పక్కనున్న అడవిలో. ఆ కేసును ఛేదించే బాధ్యత కొత్త ఆఫీసర్ అయినటువంటి జయప్రకాష్ జాదవ్ పై పడుతుంది. అతను ఆ నిందితులను ఎలా గుర్తించాడు, వారిని ఎలా పట్టుకున్నాడు, ఈ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ. ఇందులో నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్. హాలీ ఫజల్ యాజ్ జయప్రకాష్ జాదవ్ ఈ సిరీస్కి బ్యాక్ బోన్లో నిలిచాడు. ఒక యువ పోలీస్ ఆఫీసర్గా చాలా కంట్రోల్డ్ మరియు రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో, అలాగే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన సోనాలి బింద్రే కూడా అద్భుతంగా నటించింది ఈ సిరీస్లో. విలన్స్ పాత్రలు చేసిన ఆకాష్ అండ్ రమన్దీప్ చాలా బాగా చేశారు. అయితే ఈ సిరీస్లో వారి పాస్ట్ గురించి కూడా చూపించారు. అండ్ వారి క్రూయాలిటీ చూసినప్పుడు నిజంగా వారిపై మనకి అసహ్యం, కోపం కూడా కలుగుతుంది. ఈ సిరీస్లో స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఒకవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు క్రిమినల్స్ ప్రయాణం. ఈ రెండు ట్రాక్స్ని ప్యారల్గా చూపించే విధానం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. డైరెక్టర్ ప్రేక్షకుడికి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కేసు ఎంత భయంకరం కూడా చూపించాడు. మరో పెద్ద ప్లస్ పాయింట్ 1970s ఢిల్లీ ది క్రియేషన్. ఆ టైం పీరియడ్ వెహికల్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్, పోలీస్ ప్రొసీజర్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి ఈ సిరీస్లో. ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడితే, ఈ సిరీస్లో వైలెన్స్ అండ్ బూతులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తాయి. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ లేదా లైట్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి ఇది నేను రికమెండ్ చేయలేను. మరో విషయం, 8 ఎపిసోడ్స్ ఈ సిరీస్ కొన్ని చోట్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ను ట్రిమ్ చేస్తుంటే ఫేసింగ్ ఇంకా బెటర్గా ఉండేది. నాకైతే రాక్ ఒక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపించలేదు. ఇది కేవలం మర్డర్ని పట్టుకోవడం గురించి కాదు, ఒక కుటుంబం అనుభవించిన బాధ, అలాగే సొసైటీని కుదిపేసిన క్రైమ్ మరియు జస్టిస్ కోసం జరిగిన పోరాటం గురించి ఈ సిరీస్ చూపిస్తుంది. ఈ సిరీస్ పూర్తయ్యాక కూడా కొన్ని సీన్స్ మైండ్లో అలా ఉండిపోతాయి. రాక్ ఈజ్ ఏ డార్క్, డిస్టర్బింగ్ అండ్ పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్. మీకు పాతాల్లోక్ లాంటి సిరీస్, క్రైమ్ డ్రామాస్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఇది తప్పకుండా చూడాల్సిన సిరీస్. ఇది నా ఒపీనియన్. మీరు రాక్ సిరీస్ చూసారా? చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.